అరాచకాలు, అక్రమాలు, మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారిని అరెస్ట్ చేస్తే వారికి జగన్ మద్దతు తెలపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ను సంతృప్తిపరిచేందుకు అసభ్యకర భాష, మహిళలను కించపరిచినట్లు తేలిపోయింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, మహిళలను కించపరుస్తూ వాడిన భాష, విధ్వంసాలను చూసిన ప్రజలు జగన్ కు 11 స్థానాలు ఇచ్చి దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారు. అయితే వైసీపీ పాలనలో టీడీపీ నేతలను, చంద్రబాబు సతీమణిని కించపరుస్తూ మాట్లాడిన వారందరికీ ఇప్పుడు జగన్ మద్దతిస్తున్నారు. బ్యాలెట్ బాక్స్ ధ్వంసం కేసులో అరెస్టైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలులో పరామర్శించగా, ఆ తరువాత టీడీపీ కార్యాలయంపై విధ్వంసం కేసులో అరెస్టైన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను గుంటూరు జిల్లా జైలులో పరామర్శించారు. ఇక చంద్రబాబు సతీమణిని దూషించడమే కాకుండా గన్నవరం నియోజకవర్గంలో పలు అరాచకాలు, సత్యవర్ధన్ కిడ్నాప్ కు పాల్పడిన వంశీ గ్యాంగ్ అడ్డంగా బుక్కయింది. అయినా సరే వంశీని వెనకేసుకు వచ్చిన జగన్ విజయవాడ జైలులో పరామర్శించి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. జైలు వద్ద మగవాళ్ల అందాన్ని గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అందుకని కొడాలా నేను చూసిన ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఇక సినీ నటుడు పోసాని కృష్ణమురళి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ కుటుంబాలపై రాయడానికి, ప్రసారం చేయడానికి వీల్లేని బూతులను ఉపయోగించారు. పవన్, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పోసాని కృష్ణమురళిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. కానీ జగన్ మాత్రం కృష్ణమురళి సతీమణికి ఫోన్ చేసి వైసీపీ అండగా ఉంటుందని ప్రకటించడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. జగన్ ను సంతృప్తి పరిచేందుకు కృష్ణమురళి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు తేలిపోయిందంటున్నారు టీడీపీ నేతలు. మహిళలను కించపరిచిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా కూడా మనుషుల్ని దూషించి ఇవాళ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎంత దారుణంగా మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. చివరికి అదే కాకుండా ఆనాడు ఇచ్చినటువంటి నంది అవార్డుల మీద కూడా మరి దుర్భాషలు అన్నటువంటి పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేయడం అనేది అది చట్టం ఫలితం చేస్తుంది. చట్ట ప్రకారమే ఇవాళ ఏది జరిగినా చట్ట ప్రకారం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. చంద్రబాబు ఇంటిపై దాడికి దిగడమే కాకుండా ఉండవల్లి కరకట్టపై వీరంగం చేసిన జోగి రమేష్ ను జగన్ వెనకేసుకు వచ్చారు. ఆ తర్వాత జోగి రమేష్ కు జగన్ మంత్రి పదవి ఇవ్వడంతో గిఫ్ట్ గా ఇచ్చారని విమర్శలు వచ్చాయి. ఏపీలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని, తమ వాళ్లను అరెస్టు చేస్తున్నారని గగ్గోలు పెట్టిన జగన్ వారు చేసిన అరాచకాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. అందుకే విధ్వంసాల్లో పాల్గొన్న వారి కోసం జగన్ ఢిల్లీలో కోట్లు ఖర్చు పెట్టి లాయర్లను పెడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన వల్లభనేని వంశీ, కొడాలి నాని, పోసాని కృష్ణమురళిని టీడీపీ నేతలతో పాటు ప్రజానికం మర్చిపోలేదు. అలాంటి వారిని సమర్థిస్తున్న జగన్ లో ఇంకా మార్పు రాలేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.